హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ కూడా ఒక మంచి శ్లోకం చెప్తానండి మీకు. ఏంటంటే అది కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్ మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య సీర్యతే వనయేవ. కుసుమస్తబకస్య ఇవ, కుసుమస్తబకస్యేవ. ఇవ అంటే లాగా, వలే, లైక్ అని. కుసుమస్తబకస్య ఇవ అంటే కుసుమము అంటే పువ్వు కదండి, స్తబకము అంటే గుత్తి, పూల గుత్తిలాగా. కుసుమస్తబకస్య ఇవ ద్వయీవృత్తి మనస్వినః, గొప్ప మనసు కల వాళ్ళకి, సజ్జనులకు, వైస్ పీపుల్కి ద్వయీవృత్తి, 2 బిహేవియర్సే ఉంటాయట. ఓన్లీ 2 బిహేవియర్స్ ఎవరికి ఉంటాయి? ద వైస్ పీపుల్కి, మంచి గొప్ప వాళ్ళకి 2 నడవడికలు ఉంటాయి. ఏంటవి? మూర్ధ్నివా సర్వలోకస్య సీర్యతే వనయేవ. పువ్వు విషయం తీసుకుంటే, ఒక ఫ్లవర్ విషయం తీసుకుంటే, మూర్ధ్నివా సర్వలోకస్య, పూలను మనం మామూలుగా ఏం చేస్తాం? కట్టి చక్కగా అందమైన పూలమాలలు, మల్లెపూలు కానీ, చామంతులు కానీ, ఏవైనా సరే ఆడవాళ్ళు ఎక్కువగా తల్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు కదండి. మూర్ధ్నివా సర్వలోకస్య అంటే తలలో పెట్టుకోవడం కానీ, లేదంటే సీర్యతే వనయేవ. పూలు కొయ్యలేదనుకోండి, మాల కట్టలేదనుకోండి, అవి చెట్టుకైనా ఉంటాయి, వాడిపోతాయి, లేదంటే కింద పడైనా రాలిపోయి వాడిపోతాయి. అంటే పూలకు 2 స్టేజ్లు ఉన్నట్టుగా వైస్ పీపుల్కి కూడా 2 స్టేజెసే ఉంటాయట. నడవడికలు 2 రకాలుగా ఉంటాయట. పువ్వుల విషయం తీసుకుంటే అయితే వాటిని మాలలు కట్టి తల్లో పెట్టుకుంటాం, లేదంటే చెట్టుకే అవి వడిలిపోయి రాలిపోయి వాడిపోయి రాలిపోతాయి కదా. పూల విషయంలో ఎలాగైతే 2 గతులు ఉంటాయో, అలాగే వైస్ పీపుల్కి కూడా 2 నడవడికలు ఉంటాయి. ఏంటంటే అవి అందరి చేత గౌరవించడం పడడం కానీ, లేదంటే ఎవ్వరికీ చెందకుండా అనామకంగా ఎక్కడో ఉండిపోవడం కానీ. అయితే అందరి చేత ఆనర్ పడతారు, లేదంటే సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, ఏ ఫేమ్ నేమ్ ఆశించకుండా అనామకంగా అలా ఆరాంసే ఉండిపోతారు. బాగుంది కదండి శ్లోకం. కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్ మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య సీర్యతే వనయేవ. పూల విషయంలో 2 నడవడికలు ఉంటాయి. పూలకి 2 నడవడికలు అంటే 2 స్టేజెసే ఉంటాయి వాటికి. అయితే అందరూ మాలలు కట్టి పెట్టుకుంటారు, లేదంటే చెట్టుకి అవి ఉండిపోయి వాడిపోయి రాలిపోతాయి పూల విషయంలో. అలాగే వైస్ పీపుల్ విషయంలో అయితే అందరి చేత గౌరవించబడతారు, లేదంటే ఏ నేము ఫేమ్ లేకుండా ఎక్కడో దూరంగా అనామకంగా ఉండిపోతారు. కుసుమస్తబకస్యేవ ద్వయీవృత్తిర్ మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య సీర్యతే వనయేవ. బాగుంది కదండి. సో మనం కూడా ఎంత బాగా నేమ్ ఫేమ్ సంపాదించుకుంటే అంత బాగా అప్గ్రేడ్గా ఉండాలి, లేదంటే ఏ విషయాలు పట్టించుకోకుండా హాయిగా ఆరాంసే ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి అలవాటు పడాలి. ఇవన్నీ కూడా చెప్పడం చాలా ఈజీ అండి, పాటించడానికి వచ్చేసరికి దీస్ ఆర్ వెరీ వెరీ టఫ్. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అందుకే అంటారు కదా. మనం సాధన చేస్తే అభ్యాసం కూర్చు విద్య అన్నట్టుగా, సాధనమున్న పనులు సమకూరు ధరలు అన్న ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. బాగుంది కదండి. ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.